భారతదేశానికి గొప్ప మానవ సంపద యువతే అని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం మనకి ఉందని నొక్కి చెప్పారు. అందుకు అనుగుణంగానే విద్యా వ్యవస్థలలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టినట్లుగా ఆయన వెల్లడించారు. ఇక హైదరాబాద్ నగర శివార్లోని శివాని డిగ్రీ కళాశాల కాన్వొకేషన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సమవర్తన 2025 కార్యక్రమంలో భాగంగా దాదాపు 700 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. 21వ శతాబ్దంలో విద్యారంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని బాలకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులతో రాబోయే రోజుల్లో భారతదేశం ప్రముఖ పాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాని విద్యా సంస్థల అధ్యక్షురాలు ఎస్ఆర్టీ ప్రిన్సిపల్ మమత, కళాశాల సిబ్బంది తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఒక గ్రాడ్యుయేషన్ డే సెరమనీ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ కాన్వొకేషన్ చేయడం జరిగింది. అయితే నేను దానికి చీఫ్ గెస్ట్గా రావడం, నేను స్టూడెంట్స్కు సందేశం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో, మారుతున్న ప్రపంచంలో భారతదేశం యొక్క పాత్ర చాలా ఉండబోతుంది. అందులో యూత్, మన ఏంటంటే భారతదేశం యూత్ కంట్రీ అంటారు. ప్రపంచంలో ఎక్కడ లేని సంపద అంటే ఈ హ్యూమన్ రిసోర్స్ మన దగ్గర ఉంది. అదేంటంటే మానవ వనరులు. డిగ్రీ కాలేజ్. It is fortunate that the head of the Higher Council of Telangana, the chairman, was here as the chief guest. More than 750 students were passing out of this institution today. And more importantly, today is the founding day of the Shivani group of institutions, where we started with a school on 3rd August 1961. And today we are an institution stepping into our Blue Sapphire Jubilee with a student strength of more than 6,000. Happens to be the most auspicious day in the history of Shivani Group as the founder. Masters and postgraduate diploma programs dealing with aviation law, space law, defense law and maritime law, and as the director of Center for Tribal and Land Rights, he supervised the drafting of several landmark laws in Telangana.